వాళ్ళ అరాచకాలు అన్నటువంటి కోణాన్ని ఈనాడు జ్యోతి హైలైట్ చేసేది. ఇప్పుడు తెలుగుదేశం జనసేన వాళ్ళ అరాచకాలు అంటూ సాక్షి హైలైట్ చేస్తుంది. జనసేన నాయకుడు ప్రోద్బలంతోనే నా భర్త హత్య అంటూ ఒక మహిళ ఆందోళన చేస్తుందట. జనసేన నాయకుడు ప్రోద్బలంతో నా భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాను, నా భర్తను నాకు కాకుండా చేసిన వ్యక్తుల్ని శిక్షించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పడమర విప్పరు గ్రామానికి చెందిన చందనాల ఉమాదేవి డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతాము తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం పెంటపాడు ప్రధాన కూడల్లో నిరాధ్యక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమాదేవి మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేశారు. మాకు 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెను భీమవరం సమీపంలోని గొలవంతిప్ప గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాం. కూతురు కాపురంలో ఇటీవల గొడవలు వచ్చినాయి. సర్దుబాటు చేసేందుకు మేము ఫిబ్రవరి 1వ తేదీన గొలవంతిప్ప వెళ్ళాం. మా అల్లుడి కుటుంబ సభ్యులు మాపై దౌర్జన్యం చేసి పంపించారు. మాకు జనసేన నాయకులు అన్నుంది మీ అంతు చూస్తామని హెచ్చరించారు. ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 2వ తేదీన నా భర్త చందనాల పెద్ద వెంకటేశ్వరరావు బయటికి వెళ్ళి అతి తక్కువ ఎత్తున్న ఒక పాకలో చనిపోయారు. నా భర్తను హత్య చేసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులు కఠినంగా శిక్షించాలి, మా కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చందనాల పెద్ద వెంకటేశ్వరరావు మృతదేహానికి ఫిబ్రవరి 2వ తేదీన పోస్ట్ మార్టం నిర్వహించారు. ఇప్పటికీ నివేదిక రాలేదు. నిరాధ్యక్ష శిబిరం వద్ద మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వచ్చి బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో శాంతి భద్రత పరిస్థితి దారుణంగా ఉంది. ఇటీవల 11-12 హత్యలు జరిగినాయి. తాడేపల్లిగూడెం పట్టణంలో ఒకే వార్డులో 5 హత్యలు జరిగినాయి. చందనాల పెద్ద వెంకటేశ్వరరావుది ముమ్మాటికి హత్యని కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలు బట్టి అర్థమవుతుందంటూ చెప్పుకొచ్చారు. వీళ్ళు సర్టిఫికెట్ ఇల్లే ఇచ్చేశారు, ఈయన ఇచ్చేశారు అనమాట. పాయింట్ ఏంటంటే పాక పెద్దదైతేనే ఆత్మహత్య చేసుకోవాలి, చిన్నదైతే ఆత్మహత్య చేసుకోవాలని ఏం లేదు. చంపాలనుకుంటే అక్కడే ఆళ్ళ ఊరికి వెళ్ళినప్పుడే చేసేవాళ్ళు కదా, ఇక్కడికి వచ్చి చంపి వెళ్తారా? కాబట్టి ఇందులో నాకైతే ఇదేదో నిజమనిపించట్లేదు, ఆత్మహత్య అని అనుకుంటున్నాను. అక్కడ అవమానపడటం వల్ల లేదా తన బిడ్డ పరిస్థితి రేపు పొద్దున ఏంటి అన్నటువంటి ఆవేదనతో ఆత్మహత్య చేసుకుని ఉంటారు. దీంట్లో అనవసరపు రాజకీయాలు, వ్యక్తిగత కుటుంబ వ్యవహారంలో అనవసరపు రాజకీయాలు చేసినట్టు కనబడుతుంది.